ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 12th క్లాస్ అర్హతతో మీకు ఫోన్ ద్వారా ఇంటి నుండే పనిచేసుకునే అవకాశాన్ని మనకి పెద్ద సంస్థ అనేటువంటి హెచ్డిఎఫ్సి వాళ్ళు కల్పిస్తున్నారనమాట. సో మీకు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి. 25,000కి పైగా మీరు సంపాదించుకోవచ్చు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఎవరైనా ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ సైట్కి వెళ్ళి చూద్దాము. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి డిజీ ఎఫ్సి అని ఉంది కదా, లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. హెచ్డిఎఫ్సి life.com/DZFC. దీనికి వెళితే మనకి ఫస్ట్ మీకు బికమ్ ఏ ఫినాన్షియల్ కన్సల్టెంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా వస్తుంది. ఇదేంటంటే హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు ఏ పోస్ట్కి అంటే డిజిఎఫ్సి అంటే మనకి ఫినాన్షియల్ కన్సల్టెంట్ డిజిటల్ అనమాట. సో దీనికి వాళ్ళు రిక్రూట్మెంట్కి ఇస్తున్నారు. ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి దీనివల్ల బెనిఫిట్స్ అనేవి ఏంటి అని వాళ్ళే ఇస్తున్నారు. బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ ఏ డిజిఎఫ్సి: ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందండి, ఎర్న్ కమిషన్ అండ్ ఇన్సెంటివ్స్ వైల్ యూ ఎక్స్పాండ్ యువర్ రీచ్ అండ్ గ్రో యువర్ బిజినెస్. ఇప్పుడు కమిషన్స్, ఇన్సెంటివ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండ్ ఫినాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫ్రీడమ్ ఉంటుందని చెప్తున్నారు. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అంటే మనకి వీలైన టైమింగ్స్లో మనం షెడ్యూల్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు ఇంటి నుండి అయినా కూడా అని చెప్తున్నారనమాట. ఇన్నోవేటివ్ టెక్నాలజీ: అవర్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డిజిటల్ టూల్స్ విల్ హెల్ప్ యూ రీచ్ యువర్ కస్టమర్స్ ఎనీవేర్. సో ఇన్నోవేటివ్ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఎక్కడున్నా కూడా మన టూల్స్ని, డిజిటల్ టూల్స్ వల్ల మనము ఎక్కడున్నా కూడా త్రూ అవుట్ ఇండియా కానీ అదర్ స్టేట్స్ కానీ వేరే ఎక్కడున్నా కూడా మనము వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మనము వర్క్ చేసుకోవచ్చు అనమాట. షెడ్యూల్ అపాయింట్మెంట్స్, డిస్కస్ ఆపర్చునిటీస్ అండ్ ట్రాక్ యువర్ కమిషన్స్ ఇన్స్టెంట్లీ. సో ఇక్కడుండే ఆన్లైన్లో మనం ఆ టూల్స్ వాడి మనము చేసుకోవచ్చు కాబట్టి ఇన్నోవేటివ్ టెక్నాలజీ అంటున్నారు. నెక్స్ట్, మేక్ అన్ ఇంపాక్ట్: గ్రేట్ ఆపర్చునిటీస్ టు మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్ బై హెల్పింగ్ దెమ్ చూస్ ద రైట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ టు సేవ్ అండ్ సెక్యూర్ దేర్ ఫ్యూచర్. ఇప్పుడు మనం ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఏది ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ మీద ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా సెక్యూర్ చేసుకోవాలి ఫ్యూచర్లో అనేది. అండ్ గెట్ స్కిల్డ్ అండ్ గ్రూమ్డ్: స్కిల్స్ అనేవి పెరుగుతాయండి, గ్రూమ్ అవుతాము అని చెప్తున్నారు. ఫినాన్షియల్లీ రెడీ అండ్ గ్రూమ్ యూ టు అచీవ్ గ్రోత్ అండ్ సక్సెస్ వైపుగా మనము గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట అని చెప్తున్నారు. నెక్స్ట్, రివార్డ్స్ అండ్ రికగ్నిషన్: we recognize performance and reward success through awards, incentives and various programs held nationally and internationally. సో మనం చేసే పెర్ఫార్మెన్స్ని బట్టి మనకి రివార్డ్స్, సక్సెస్ అనేది అవార్డ్స్ ఇస్తారు, ఇన్సెంటివ్స్ ఇస్తారంట. నెక్స్ట్ అది కూడా ఏంటంటే వేరే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు కదా, నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్గా. సో మనకు గుర్తింపు అనేది వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారండి. అవర్ స్కిల్డ్ ట్రైనర్స్ టీచ్ యూ ద A to Z ఆఫ్ ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి ఏముందో మనకు క్లియర్గా A to Z మొత్తం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారంట. ప్రోడక్ట్స్, ప్రాసెసెస్ అండ్ అసిస్ట్ యూ ఇన్ మేనేజింగ్ యువర్ బిజినెస్ కాల్స్ అండ్ మీటింగ్స్. ఎలా అటెండ్ అవ్వాలి బిజినెస్ కాల్స్, మీటింగ్స్. సో మిమ్మల్ని అసిస్ట్ చేస్తారనమాట, వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. ప్రొఫెషనల్ గైడెన్స్ కూడా ఉంటుందండి. యూ విల్ బి అసైన్ ఏ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫ్రమ్ ద బిగినింగ్. సో మిమ్మల్ని డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్గా అసైన్ చేస్తారు. ఫర్దర్ యూ విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ వెల్ డిజైన్డ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ విత్ రిలవెంట్ ట్రైనింగ్ టు మీట్ యువర్ గోల్స్. సో ప్రొఫెషనల్గా ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళు గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మేనేజర్ చేస్తారనమాట. నెక్స్ట్, సర్వీస్ సపోర్ట్: your dedicated relationship manager will continue to support, guide and help you track business, your earnings and help you deliver a seamless customer experience. సో సర్వీస్ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. మీ రిలేషన్షిప్ మేనేజర్గా చేస్తున్నప్పుడు సపోర్ట్ చేస్తారనమాట. సో ఇలా ఉంటుందండి. ఎవరెవరు మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు, సాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి ఏజ్ లిమిట్ 50 వరకు కూడా ఉంటుంది. దీనికి అసలు స్టెప్స్ టు బికమ్ ఫినాన్షియల్ కన్సల్టెంట్ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫిల్ అన్ అప్లికేషన్. ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి సైన్ అప్ చేసుకొని.
నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సబ్మిట్ డాక్యుమెంట్స్. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూ నీడ్ టు సబ్మిట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్. ఏమేమి డాక్యుమెంట్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫై చేసుకోవాలి మీరు. దానికోసం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఏజ్ ప్రూఫ్ ఒకటి కావాలి, అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ ప్రూఫ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్ అండ్ క్యాన్సిల్ చెక్ కాపీ అనమాట. మీరు క్యాన్సిల్ చేసిన చెక్ ఉంటుంది కదా, అది కూడా. ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలంట. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారని చెప్పారు కాబట్టి అండర్గో IRTI మ్యాండేటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫాలోడ్ బై అన్ ఎగ్జామ్ టు క్వాలిఫై యాజ్ ఎ సర్టిఫైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్. సో మీకు ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఒకటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు క్వాలిఫై అవ్వడానికి. అది క్వాలిఫై అయితే మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. 4th స్టెప్లో డైరెక్ట్ అపాయింట్మెంట్. యూ విల్ నౌ రిసీవ్ ఎన్ అపాయింట్మెంట్ లెటర్ ఫ్రమ్ HDFC లైఫ్ అండ్ విల్ బీ ఆథరైజ్డ్ టు సెల్ HDFC లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. సో మనము అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ఏమవుతామంటే, మనకు ఒక అథారిటీ వస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా సెల్ చేయడానికి. ఈ విధంగా ఉంటుందండి ప్రాసెస్. మీకు ఇంకా FAQs క్వెరీస్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో పార్ట్నర్స్ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. మనం అవి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూడండి 1 by 1 అన్నీ కూడా అందరూ కూడా ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. అండ్ మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే, అప్లై నౌ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్, జాయిన్ అస్ నౌ అని ఉంది కదా, ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫుల్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చి ఇక్కడ చెక్ బాక్స్ ఆల్రెడీ టిక్ చేసి ఉంది. సో సబ్మిట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మ్యారిటల్ స్టేటస్, జెండర్, క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేటా ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఇదైతే ఏది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆక్యుపేషన్, సెల్ఫ్ ఎంప్లాయిడా, రిటైర్డా, హౌస్ వైఫా ఏంటి. నెక్స్ట్ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్, అంటే మీకు ఎంత వస్తుంది, ఏమీ రాకపోతే లెస్ దెన్ అని పెట్టాలి. సెలెక్ట్ స్టేట్ అనమాట. ఇక్కడ మనకి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ లేదు. కాబట్టి మీరు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిటీ సెలెక్ట్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ చేసినట్టు అనమాట. మీకు తర్వాత వాళ్ళ నుంచి కాల్ వస్తుంది మీరు సెలెక్ట్ అయితే. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా, ఇంటి నుండి పని కాబట్టి చక్కగా ఇంటి నుండి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అండ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 12th క్లాస్ అర్హతతోనే అడుగుతున్నారు. అండ్ మీకు ఇంటి నుండే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో వర్క్ ఉంటుంది. ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. కాబట్టి మీరు నెలకు 25,000 వరకు సంపాదించుకోవచ్చు అండి. దానిపైన కూడా ఇంకా ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా ఉంటాయి. 12th క్లాస్ అర్హతతో మీకు ఫోన్ ద్వారా ఇంటి నుండే పనిచేసుకునే అవకాశాన్ని మనకి పెద్ద సంస్థ అనేటువంటి HDFC వాళ్ళు కల్పిస్తున్నారనమాట. సో మీకు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి. 25,000కి పైగా మీరు సంపాదించుకోవచ్చు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఎవరైనా ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇంటి నుండి పని చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.